హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విన్నపము. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మాస్క్ని ధరించండి. అలాగే సోషల్ డిస్టెన్స్ని పాటించండి. అలాగే ఎప్పటికప్పుడు హ్యాండ్స్ని వాష్ చేసుకోండి. ఈ 3 టిప్స్ను పాటించండి. కరోనాకి దూరంగా ఉండండి. అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ షీట్లోని డేటా ట్యాబ్లోని వాట్ ఇఫ్ అనాలైసిస్ టూల్స్లోని సినారియో మేనేజర్ అలాగే గోల్ సీక్ అనే 2 టూల్స్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇప్పుడు మనము హోమ్ ట్యాబ్లో ఉన్నాము. ఇప్పుడు మనము డేటా ట్యాబ్లోకి వెళ్ళి వాట్ ఇఫ్ అనాలైసిస్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సినారియో మేనేజరు అలాగే గోల్ సీకు డేటా ట్యాబ్ అని 3 ఆప్షన్స్ కనబడతాయి. ఇప్పుడు మనము సినారియో మేనేజరు అలాగే గోల్ సీకు ఈ రెండిటి గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ముందు మనం సినారియో మేనేజర్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నేను ఒక టేబుల్ అయితే ప్రిపేర్ చేసి ఉంచాను. ఈ టేబుల్ ఏంటంటే మనకి ఒక మంత్లీ శాలరీ, ఆ మంత్లో అయ్యే ఎక్స్పెన్సెస్, తర్వాత సేవింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు సినారియో మేనేజర్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఒక బడ్జెట్ కింద మనం ఈ సినారియో మేనేజర్ని అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఒక మంత్లో 15,000 శాలరీ వచ్చింది అనుకోండి. ఆ 15,000 శాలరీని మనం వివిధ ఖర్చుల కింద మనం డివైడ్ చేసి డివైడ్ చేసుకుని మనం అయితే ఎక్స్పెన్సెస్ చేస్తాము. ఇక్కడ చూడండి, కిరాణాకి అలాగే కేబుల్ బిల్లుకి అలాగే ఎలక్ట్రికల్ బిల్లుకి అలాగే హౌస్ రెంట్కి అలాగే కూరగాయలకి అలాగే నాన్ వెజ్కి ఎంటర్టైన్మెంట్కి అలాగా రకరకాలుగా మనం వచ్చిన శాలరీని మనం రకరకాలుగా మనం స్పెండ్ చేస్తాం అనమాట. ఇక్కడ కింద చూసినట్లయితే టోటల్ ఎక్స్పెన్సెస్ అలాగే సేవింగ్స్, అంటే మన శాలరీలోంచి ఎక్స్పెన్సెస్ తీస్తే సేవింగ్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సినారియో మేనేజర్లోకి వెళ్ళి యాడ్ చేసుకుందాం అనమాట. ఇక్కడ ఉంది కదా యాస్టీజ్గా, ఇక్కడ మనం సినారియో నేమ్ని ఏప్రిల్ శాలరీ అని ఇచ్చేద్దాము. ఇచ్చేసి మనం ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ శాలరీ రేంజ్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యింది. ఇక్కడ చూడండి, మనకి బ్లింకింగ్గా కనబడుతుంది. ఇక్కడ మనము కామెంట్ అయితే ఎక్స్పెన్స్ ఆఫ్ ఏప్రిల్ శాలరీ అని ఇచ్చేద్దాము. అంటే ఏప్రిల్ శాలరీలో అయిన ఎక్స్పెన్సెస్ అని అన్నమాట. ఈ సినారియో మేనేజరు మన సేవింగ్స్ని ఎంత మనం చేసుకోవచ్చు అన్నదానికి మనం ఈ సినారియో మేనేజర్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం యాస్టీజ్గా ఏప్రిల్ శాలరీ ఉంది కదా 15,000, అలా అయితే కూడా యాస్టీజ్గా ఉంచేద్దాము. ఇక్కడ చూడండి, మనకి సెల్ రేంజ్ అయితే వచ్చాయి. ఇక్కడ పేర్లు ఉన్నాయి కానీ ఇక్కడ సెల్ రేంజ్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఓకే మనం చేద్దాము. చూడండి, ఇక్కడ మనకి సినారియోలో మనకి ఏప్రిల్ శాలరీని యాడ్ అయింది. ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇవి మనకి సెల్ రేంజ్ చూపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని మనం సెలెక్షన్ చేసుకొని అలాగే కంట్రోల్ మౌస్ని ఇలా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫార్ములాస్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ నేమ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలంటే మనకు ఇక్కడ టేబుల్ డిస్ప్లే అవుతుంది. అక్కడ చూడండి, లెఫ్ట్ కాలమ్ ఉంది కదా, ఆల్రెడీ డిఫాల్ట్గా క్లిక్ చేసింది. దాని మీద ఓకే చేసినట్లయితే మనకి ఆ పేర్లన్నీ యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి, 15 మీద క్లిక్ చేస్తే అక్కడ చూడండి ఏప్రిల్ శాలరీ వచ్చింది. అలాగే దీని మీద క్లిక్ చేస్తే అక్కడ మనం ఏవైతే పేర్లు రాసామో అవన్నీ మనకి ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఏదో దాని మీద సెలెక్షన్ చేసుకొని మళ్ళీ మనం సినారియో మేనేజర్లోకి వెళ్దాము. వెళ్ళి ఇంకొక సినారియోని అయితే మనము యాడ్ చేసుకుందాము. అక్కడ యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనము మే శాలరీ అని ఇచ్చేద్దాము. మే శాలరీ ఇచ్చేసి అక్కడ సెల్ రేంజ్ సేమ్ అదే. అలాగే ఇక్కడ కామెంట్ కూడా ఎక్స్పెన్స్ ఆఫ్ మే శాలరీ అని మనం
కామెంట్ రాద్దాము. ఎక్స్పెన్స్ ఆఫ్ మే శాలరీ అంటే మే శాలరీ యొక్క ఎక్స్పెన్సెస్ అన్నమాట. నేను మనం రాసి ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ చూడండి పేర్లు అయితే వచ్చాయి. ఇందాక పేర్లు రాలేదు. ఇప్పుడు మనము ఏప్రిల్ శాలరీ ఉంది కదా, దాన్ని మనం 16,000 కింద అయితే 16,000 ఇచ్చుకుందాము. అలాగే ఇక్కడ కిరాణాని కూడా మనము మార్చుకుందాము. అలాగే ఎలక్ట్రికల్ బిల్ని కూడా మనము మారుద్దాము. అంటే మనం సేవింగ్స్ ఎక్కువ వచ్చేలాగా వీటిని మనం తగ్గించుకుందాము. అలాగే ఇక్కడ మనకి ఉంది కదా, అలాగే ఎంటర్టైన్మెంట్ వెజిటేబుల్స్ అని ఉంది కదా, దాన్ని కూడా మార్చుకుందాము. అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, దాన్ని కూడా అది లాస్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా, దాన్ని కూడా మార్చుకొని ఓకే చేద్దాము. ఇక్కడ చూడండి మనకి మే శాలరీ కూడా యాడ్ అయింది. ఇంకో శాలరీని మనం యాడ్ చేసుకుందాము. జూన్ శాలరీని ఇచ్చేద్దాం దీనికి కూడా శాలరీగా శాలరీ కూడా అది అవుతుంది. ఇక్కడ కామెంట్ మనము ఎక్స్పెన్స్ ఆఫ్ జూన్ శాలరీని ఇచ్చేద్దాము. ఇచ్చేసి ఇక్కడ కూడా మనము కొన్ని ఐటమ్స్ని అయితే మనము మార్చుకుందాము. సో అలాగే మనకి శాలరీ కూడా మారుద్దాము. మే శాలరీ కూడా మారుద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ శాలరీ కూడా మనం అయితే ఇక్కడ మార్చుకుందాము. శాలరీ సపోజ్ 16,500 ఇచ్చుకుందాము. అలా మిగతా ఎక్స్పెన్సెస్ని కూడా మనం మార్చుకుందాము. మనకి సేవింగ్స్ ఎక్కువ వచ్చేటట్టు. అలాగే ఇక్కడ కేబుల్ బిల్లు, ఎలక్ట్రిక్ బిల్లు మార్చుదాము. ఈ విధంగా మనం ఒక బడ్జెట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ని అంటే మనకి అనవసరమైన ఎక్స్పెన్సెస్ని తగ్గించడం వల్ల మనకి సేవింగ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇలాగ మనం శాలరీ మేనేజర్ని ఉపయోగించి మనం మంత్లీ బడ్జెట్ అని వేసుకోవచ్చు. అలాగే మంత్లీ బడ్జెట్ అని కాదు, మనకి ఏ బడ్జెట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 3 కూడా యాడ్ అయ్యి ఇప్పుడు మనం ఒక్కో దాన్ని చూద్దాము. ఇక్కడ చూడండి ఈ కింద చూసినట్లయితే మనకి సేవింగ్స్ పెరిగింది. అలాగే జూన్ మీద క్లిక్ చేసి మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకి సేవింగ్ అయితే మారింది. ఇప్పుడు మనం శాలరీలోకి వెళ్దాము. ఇక్కడ చూసినట్లయితే మనం ఓకే చేసినట్లయితే చూడండి ఈ విధంగా మనకి శాలరీ అయితే వచ్చింది. శాలరీ సమ్మర్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఏప్రిల్లో శాలరీ, ఆ ఎక్స్పెన్సెస్ కిందని సేవింగ్స్. మనకి ఏప్రిల్లో 2,500 సేవింగ్స్ చేస్తాం. అలాగే మనకి మేలోనే వచ్చి ఎక్స్పెన్సెస్ అలాగే సేవింగ్స్ ఎక్కువైంది. అలాగే మనకి కూడా జూన్లో కూడా ఎక్స్పెన్స్ తక్కువైంది, అలాగే సేవింగ్స్ ఎక్కువైంది. ఈ విధంగా మనము మన ఎక్స్పెన్స్ని అంటే ఒక బడ్జెట్ ప్రకారం మనం శాలరీ మేనేజర్ని ఉపయోగించి మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము మీకు అర్థమైంది అనుకుంటున్నాను శాలరీ మేనేజర్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గోల్ సీక్ని అయితే చూద్దాం. గోల్ సీక్ గురించి చూద్దాం. ఈ గోల్ సీక్ అన్నది మనము సపోజ్ మనం ఎక్స్పెన్సెస్ ఇక్కడ 11,950 ఉందండి. ఇప్పుడు మనం ఎక్స్పెన్సెస్ని 11,000కి తగ్గిద్దాం అనుకుంటున్నాం అండి. ఇప్పుడు మనం గోల్ సీక్లోకి వెళ్తే మనకు ఒక టేబుల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం సెట్ సెల్ అని ఉంది కదా, అంటే ఏ సెల్ అని మనం సెట్ చేద్దాం. అంటే మనం ఎక్స్పెన్సెస్ సెల్ని కదండి మనం సెట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తాం అన్నమాట. అమౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాము. అలాగే టు వాల్యూ అంటే ఇక్కడ 11,950 ఉంది కదా, అప్పుడు మనము మన ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుందాం. అంటే సపోజ్ మనం 10,500కి మన ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుందాం అనుకుంటున్నాం. అంటే ఏ ఎక్స్పెన్సెస్ తగ్గించుకుందాం అని అడుగుతుంది అన్నమాట మూడోది. అంటే ఇక్కడ మనం సపోజ్ నాన్ వెజ్ ఉంది, నాన్ వెజ్ అనే ఎక్స్పెన్సెస్ని మనం ఆ సెల్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఆ ఎక్స్పెన్సెస్ తగ్గించుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఓకే చేద్దాం. ఇక్కడ చూడండి వచ్చాయి. ఇక్కడ చూడండి మనకి నాన్ వెజ్ అనే ఎక్స్పెన్సెస్ ఉంది కదా,
నాన్ వెజ్ అనే ఎక్స్పెన్సెస్ ఉంది. ఇక్కడ చూడండి టోటల్ సేవింగ్స్ ఇక్కడ పెరిగింది. ఎక్స్పెన్సెస్ కూడా 10,500 వచ్చింది. ఇక్కడ నాన్ వెజ్ అని ఉంది కదా, అక్కడ ఇందాక 950 ఉండేది, ఇప్పుడు 50 రూపాయలు వచ్చింది. అలాగే మనం గోల్ సీక్ను ఉపయోగించి మనము సేవింగ్స్ని మనకి ఎక్స్పెన్సెస్ ఎంత కావాలో అలాగా చేసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ కూడా మనం సెట్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ని చేసుకోవాలి. అలాగే మనం వాల్యూ ఎక్స్పెన్సెస్ 10,500 ఉంది కదా, ఇప్పుడు 9,000కి మనం తగ్గించుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ సెల్లో మనం ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, దాన్ని తగ్గిద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్పెన్సెస్ 9,000 వచ్చింది, అలాగే సేవింగ్స్ 7,000 వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఎంటర్టైన్మెంట్స్ -300కి వచ్చింది. అంటే మైనస్లో ఉండదు కాబట్టి మనం ఆ విధంగా అంతే దాన్ని 0 చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సీనరీ మేనేజ్ని ఏ విధంగా చేయాలో, అలాగే గోల్ షీట్ని ఏ విధంగా చేయాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.